గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. గర్వము అంటే నేను మాత్రమే చేయగలను, నేను చేసింది మాత్రమే కరెక్ట్ అనుకోవడం. ఈరోజు నీకు దేవుడు చెబుతూ ఉన్నాడు, మూర్ఖుల తరముగా నువ్వు ఉంటే, మూర్ఖుల మార్గంలో నువ్వు ఉంటే, అది ముందుగా బాగానే ఉన్నట్టుంటుంది. వెళ్ళగా 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 అది నీకు విచారకరంగా మారుతుంది. మూర్ఖులకు దేవుని జ్ఞానం గాని, ఆధ్యాత్మిక వెలుగు గాని, సలహా గాని అవసరం ఉన్నట్లు అనిపించదు. వారి గర్వం వలన, వారి అహంకారపూరితమైన అజ్ఞానం వలన వారికి దేవునికి మధ్యన ఒక ఎడబాటు ఉంటుంది. ఆ ఎడబాటు జగడాలను పుట్టిస్తుంది. ఆ ఎడబాటు నీకు ఇబ్బందులను పుట్టిస్తుంది. కలహం అన్నది ఒక ప్రారంభ ఆనకట్టులో పగులు లాంటిది అని సొలొమోన్ గారు అంటారు. జగడం రాకముందే కలహాన్ని విడిచిపెట్టు అంటాడే. కలహాలు ఆరంభించటం సులభమే, కానీ పరీక్షించటం చాలా కష్టం. జ్ఞానము నిన్ను గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుందని గమనించు. జ్ఞానము నిన్ను శక్తివంతమైన క్రియల వైపు నడిపిస్తుందని ఆలోచించు. గర్వం జగడాన్ని పుట్టిస్తుంది. నీకు దేవుని ఆలోచన జ్ఞానాన్ని ఇస్తుంది.